మ్మ్. ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. సైన్స్ లేదా టెక్నాలజీ నేపథ్యం ఉన్న ప్రతి ఒక్కరికి భౌతిక శాస్త్ర తరగతుల్లో విన్న ఒక పదం బాగా గుర్తుండే ఉంటుంది. అవును, అదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, లేదా సింపుల్గా చెప్పాలంటే ఈఎంఎఫ్. కరెక్ట్. సాధారణంగా అందరికీ తెలిసిన బేసిక్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన దగ్గరున్న తాజా ల్యాబ్ డాక్యుమెంట్స్, అలాగే భౌతిక శాస్త్ర నోట్స్, ఈ ఈఎంఎఫ్ వెనుక మనం తరచుగా పట్టించుకోని చాలా సూక్ష్మమైన విషయాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఖచ్చితంగా. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. మన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ కష్టమైన సైన్స్ పదాలను పక్కన పెట్టి అసలు ఒక సర్క్యూట్లో శక్తి ప్రసారం వెనుక ఉన్న వాస్తవాలేమిటి అనేది తెలుసుకోవడం. అంటే ప్రతిరోజు మనం వాడే అత్యాధునిక బ్యాటరీలు సైతం భౌతిక శాస్త్ర నియమాలకు ఎందుకు తలొగ్గాల్సొస్తోంది లాంటి విషయాలను లోతుగా విశ్లేషించి వినేవాళ్లకి ఒక స్పష్టమైన అవగాహన తీసుకురావడమే ఈ సెషన్ లక్ష్యం. ఖచ్చితంగా. ఇది కేవలం సైన్స్ పుస్తకాలకే పరిమితమైన అంశం కాదు. వాస్తవానికి విశ్వం స్థాయిలో శక్తి మార్పిడి ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. నిజమే. ఈ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేము. ఆ ప్రపంచం మొత్తానికి పునాది ఈ శక్తి బదిలీకి సంబంధించిన ప్రాథమిక నియమాల మీదే నిర్మితమైంది కదా. అవును. ముందుగా ఈ పదం దగ్గరే ప్రారంభిద్దాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఫోర్స్ లేదా బలం అనే పదం వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది న్యూటన్ నియమాలు. ఎగ్జాక్ట్లీ. ఒక వస్తువు ద్రవ్యరాశిని, దాని త్వరణాన్ని గుణిస్తే వచ్చే భౌతిక బలాన్ని మనం ఫోర్స్ అంటాం. ఒక నెట్టడం లేదా లాగడం లాంటిది. కరెక్ట్. కానీ మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇదొక పెద్ద అపోహ మాత్రమే. ఇది బలం కాదు, ఇదొక శక్తి కొలమానమని చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలీ తప్పు పేరు ఎలా స్థిరపడిపోయిందంటారు? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పేరు పెట్టేనాటికి ఆధునిక విద్యుత్ అయస్కాంత శాస్త్రం ఇంకా సరిగ్గా అభివృద్ధి చెందలేదు. 18వ శతాబ్దం చివరలో శాస్త్రవేత్తల ఆలోచనా విధానం వేరుగా ఉండేది. అంటే కరెంటు గురించి వాళ్ళ అవగాహన వేరుగా ఉండుంటుందా? అవును. విద్యుత్ ప్రవాహమనేది ఒక పైపులో నీరు పారినట్లుగా ఏదో ఒక అదృశ్య ద్రవం ప్రవహిస్తోందని వాళ్లు భావించారు. ఆ ద్రవాన్ని ముందుకు నెట్టడానికి ఒక రకమైన బలం కావాలి కదా. ఓహో, అందుకే దానికి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని పేరు పెట్టారన్నమాట. అక్షరాలా అంతే. కాని ఆధునిక భౌతిక శాస్త్రం ఏం చెప్తోందంటే, ఒక విద్యుత్ వలయంలో, అంటే ఒక సర్క్యూట్లో కరెంటును ముందుకు నడిపించడానికి ఒక మూలం అందించే శక్తి ఇది. మూలమంటే బ్యాటరీ లేదా జనరేటర్ లాంటివి కదా. అవును. ఆ మూలం ఒక యూనిట్ ఛార్జుకు ఎంత శక్తిని అందించిందో చెప్పే కొలమానమే ఈ ఈఎంఎఫ్. ఇది న్యూటన్ చెప్పే బలం కాదు. వాస్తవానికి ఇది థర్మోడైనమిక్స్ చెప్పే శక్తి మార్పిడి. దీని సూత్రం కూడా E=WQ అని ఉంటుంది. అంటే ఒక యూనిట్ ఛార్జ్ మీద ఎంత పని జరిగిందని చెప్పే లెక్కనమాట. అందుకే దీనికి SI ప్రమాణం జూల్స్ పర్ కూలొంబ్ అని వాడతారు. కరెక్ట్. ఆ జూల్స్ పర్ కూలొంబ్నే మనం వాడుక భాషలో వోల్ట్ అంటాం. 1 వోల్ట్ అంటే 1 జూల్ బై 1 కూలొంబ్. వోల్ట్ అనగానే మనకు వెంటనే ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త అలెశాంద్రో వోల్టా గుర్తుకు రావడం సహజం. ఆయన గౌరవార్థమే ఈ పేరు పెట్టారు కదా. అవును. భౌతిక శాస్త్ర చరిత్రలో ఆయన ప్రయోగాలు ఒక పెద్ద మైలురాయి. వోల్టనే మొట్టమొదటి రసాయన బ్యాటరీ అయిన వోల్టాయిక్ పైల్ కనుక్కున్నారు. ఈ పత్రాల్లో దానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన చారిత్రక నేపథ్యం ఉంది. వోల్టా కంటే ముందు లూయిగీ గాల్వానీ అనే శాస్త్రవేత్త చనిపోయిన కప్పకాళ్లతో చేసిన ప్రయోగం గురించి. అవును, అది చాలా ఫేమస్ ప్రయోగం. చనిపోయిన కప్పకాళ్లను 2 వేర్వేరు లోహాలతో తాకినప్పుడు ఆ కాళ్లు కదలడం గాల్వానీ గమనించాడు. కప్ప కండరాల్లోనే ఏదో యానిమల్ ఎలక్ట్రిసిటీ ఉందని ఆయన నమ్మాడు. కాని వోల్టా దాన్ని నమ్మలేదు కదా. లేదు, ఆ కప్పకాలు కేవలం ఒక వాహకంగా, అంటే ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తోందని, అసలు విద్యుత్ ఆ 2 వేర్వేరు లోహాల మధ్య జరుగుతున్న రసాయన చర్య వల్ల పుడుతోందని వోల్టా నిరూపించాడు. ఆ ఆలోచనే వోల్టాయిక్ పైల్ ఆవిష్కరణకు దారితీసింది. అయితే ఇక్కడ చాలామంది గందరగోళానికి గురయ్యే ఒక విషయం ఉంది. వోల్టేజ్ మరియు ఈఎంఎఫ్ రెండింటినీ వోల్ట్స్లోనే కొలుస్తారు కదా. అవును. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. చాలామంది ఆ 2 పదాలు ఒకటే అనుకుంటారు. కానీ సోర్స్ మెటీరియల్ ప్రకారం వాటి మధ్య చాలా స్పష్టమైన వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా. గందరగోళం సహజమే, కానీ ఆ వ్యత్యాసం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఓపెన్ సర్క్యూట్లో ఉన్నప్పుడు,
అంటే కరెంట్ అస్సలు ప్రవహించనప్పుడు ఒక మూలానికి ఉండే గరిష్ట పొటెన్షియలే ఈఎంఎఫ్. అంటే ఒక కొత్త బ్యాటరీని ప్యాక్లోంచి బయటకు తీసినప్పుడు దానికుండే పూర్తి సామర్థ్యం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ మనం ఆ బ్యాటరీని ఒక పరికరానికి కనెక్ట్ చేసి కరెంట్ ప్రవహించడం మొదలవ్వగానే మనకు దొరికేది టెర్మినల్ వోల్టేజ్. దీన్ని V అనే అక్షరంతో సూచిస్తాం. అంటే సర్క్యూట్ ఆన్ చేయగానే వోల్టేజ్ కొంచెం పడిపోతుందా? అవును. సర్క్యూట్లో ఎప్పుడూ టెర్మినల్ వోల్టేజ్ అనేది ఈఎంఎఫ్ కంటే తక్కువే ఉంటుంది. ఈ శక్తి ఎటుపోతోంది అనేదొక ఆసక్తికరమైన ప్రశ్న. బ్యాటరీ లోపల ఏదో జరుగుతుండాలి. దానికి ప్రధాన కారణం అసలు విలన్. అదే బ్యాటరీ లోపల ఉండే అంతర్గత నిరోధం లేదా ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఏ బ్యాటరీ కూడా ఆదర్శవంతమైనది కదా. అంటే పర్ఫెక్ట్ బ్యాటరీ అనేది ఉండదు అంటారు. ఉండదు. కరెంటు ప్రవహించాలంటే బయటి సర్క్యూట్లో ఎలక్ట్రాన్లు ప్రవహించినట్లే లోపలున్న అయాన్లు కూడా బ్యాటరీలోని రసాయనాల గుండా ప్రయాణించాలి. ఆ ఎలక్ట్రోలైట్ పదార్థానికి ఉండే సహజమైన నిరోధకత వల్లే ఒక అడ్డంకి ఏర్పడుతుంది. ఓహో, ఆ అడ్డంకిని అధిగమించడానికే బ్యాటరీ తన స్వంత ఈఎంఎఫ్లో కొంత భాగాన్ని ఖర్చు చేస్తుందన్నమాట. దీని సూత్రం V=EIR అని నోట్స్లో ఉంది. అవును. ఇక్కడ R అంటే అంతర్గత నిరోధం. బ్యాటరీల వయస్సు పెరిగే కొద్దీ ఈ అంతర్గత నిరోధం పెరుగుతూ పోతుంది. అందుకే పాత మొబైల్ బ్యాటరీలు త్వరగా డెడ్ అవుతాయి కదా. ఎగ్జాక్ట్లీ. అంతర్గత నిరోధం పెరిగినప్పుడు బ్యాటరీ ఉత్పత్తి చేసే మొత్తం ఈఎంఎఫ్లో ఎక్కువ భాగం ఆ లోపలి ఘర్షణను దాటడానికే సరిపోతుంది. ఆ ఖర్చైన శక్తి అంతా ఎక్కడికి పోతుంది? అది బ్యాటరీ లోపలే వేడి రూపంలోకి మారుతుంది. అందుకే పాత ఫోన్లు హెవీ టాస్క్స్ చేస్తున్నప్పుడు బాగా వేడెక్కుతాయి. బయట ఉన్న సర్క్యూట్కు అవసరమైన టెర్మినల్ వోల్టేజ్ అందక ప్రాసెసర్ వెంటనే షట్డౌన్ అయిపోతుంది. ఇది వినేవాళ్లకే చాలా సులభంగా కనెక్ట్ అయ్యే ఉదాహరణ. ల్యాబ్ నోట్స్లో ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ కూడా ఇచ్చారు. ఒకవేళ మనం బాహ్య సర్క్యూట్ కోసం ఏమాత్రం నిరోధం లేని ఒక సూపర్ కండక్టర్ను వాడామనుకుందాం. అప్పుడు బయట నిరోధం 0 అవుతుందే. అవును. ఓం నియమం ప్రకారం నిరోధం 0 అయితే అనంతమైన కరెంట్ రావాలి కదా. కాని అలా రాదని నోట్స్ స్పష్టం చేస్తోంది. ఎందుకంటే బయట నిరోధం 0 అయినా బ్యాటరీ లోపల ఈ అంతర్గత నిరోధం ఉంటుంది కదా, అది కరెంటును అనంతం కాకుండా అడ్డుకుంటుంది. ఒక రకంగా ఈ అంతర్గత నిరోధం ఒక సేఫ్టీ వాల్వ్ లాగా పనిచేస్తుందన్నమాట. భలే చెప్పారు. సరే, ఇప్పటివరకు పవర్ డ్రాప్ గురించి మాట్లాడాం. అసలు కరెంట్ను ఉత్పత్తి చేసే ఈ మూలాలే ఉన్నాయి. ఈఎంఎఫ్ ఎక్కడ్నుండొస్తోంది? రసాయన శక్తిని వాడే బ్యాటరీలు మనకు తెలిసిందే. అవి కాకుండా మెకానికల్ శక్తిని వాడే జనరేటర్లు ఉన్నాయి. కాంతిని వాడే సోలార్ సెల్స్ కూడా ఉన్నాయి కదా. అవును. అలాగే వేడిని ఉపయోగించే థర్మోకపుల్స్ లాంటివి లెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఈఎంఎఫ్ మూలాలే. దీని మనం పెద్ద చిత్రంతో అనుసంధానిస్తే ఫారడే నియమం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మైఖేల్ ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నియమం ఆధునిక ప్రపంచ రూపురేఖలనే మార్చేసిందిది. నిజంగానే మారుతున్న అయస్కాంత క్షేత్రం ద్వారా ఈఎంఎఫ్ పుడుతుంది అని ఆయన నిరూపించాడు. థర్మల్ ప్లాంట్స్ అయినా హైడ్రో డ్యామ్స్ అయినా చివరికి టర్బైన్ను తిప్పి ఈ ఫారడే నియమం ద్వారానే విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ ఆ నోట్స్లోని సమీకరణంలో ఒక చిన్న విషయం నన్ను ఆలోచింపజేసింది. ఈఎంఎఫ్ -N × Δ/Δt అనే ఫార్ములాలో ఆ ముందున్న రుణగుర్తు లేదా నెగటివ్ సైన్ గురించి. ఆ మైనస్ గుర్తు ఎందుకంత ముఖ్యం? అది కేవలం ఒక గుర్తు కాదు. ఆ చిన్న మైనస్ గుర్తు లెన్స్ నియమాన్ని సూచిస్తుంది. ప్రకృతిలో ఉండే బ్యాలెన్స్ అంతా ఆ గుర్తులోనే ఉంది. ఎలా? లెన్స్ నియమం ప్రకారం ప్రేరేపించబడిన ఈఎంఎఫ్ ఎల్లప్పుడూ తన పుట్టుకకు కారణమైన మార్పునే వ్యతిరేకిస్తుంది. అంటే ఒక అయస్కాంతాన్ని కాయిల్ వైపు తీసుకొస్తుంటే పుట్టే కరెంటు దాన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తుందన్నమాట. అవును. ఒకవేళ అలా వ్యతిరేకించకుండా సపోర్ట్ చేసి ఉంటే అది అనంతమైన శక్తిని సృష్టించే మెషీన్గా మారిపోయి శక్తి నిత్యత్వ నియమాన్నే ఉల్లంఘించేది. ఉచితంగా ఏదీ రాదు అని ఈ నియమం మనకు చెప్తోంది. అద్భుతం. అసలు ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి? థీరీ బాగానే ఉంది కానీ ఆ నోట్స్లో చాలా లెక్కలు కూడా ఉన్నాయి కదా. ఈ లెక్కలెందుకు ముఖ్యమంటారు? వాస్తవ ప్రపంచంలో ఇంజనీర్స్ సర్క్యూట్స్ ఎలా డిజైన్ చేస్తారో వివరించడానికి ఈ లెక్కలే ఆధారం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. చెప్పండి. ఒక బ్యాటరీ 2 కూలమ్స్ ఛార్జ్కు 6 జూల్స్ శక్తిని ఇస్తే దాని ఈఎంఎఫ్ 3 వోల్ట్స్ అవుతుంది. అలాగే ఇంకో లెక్క చూస్తే ఈ 12 వోల్ట్స్ ఉండి అంతర్గత నిరోధం 2 ఓమ్స్, బాహ్య నిరోధం 10 ఓమ్స్ అయితే కరెంట్ I = E/R+R. కాబట్టి 12/12 అంటే 1 ఆంపియర్ కరెంట్ వస్తుందన్నమాట. కరెక్ట్.
ఈ లెక్కలు వియ్యకుండా ఇష్టమొచ్చినట్టు బ్యాటరీలను మోటార్లను కలిపేస్తే పవర్ మొత్తం బ్యాటరీ లోపలే డ్రాప్ అయిపోయి కాలిపోయే ప్రమాదముంటుంది. అవును, ఇంజనీరింగ్లో ఇలాంటి క్యాల్కులేషన్స్ చాలా కీలకం. సరే, మొత్తం చర్చను ఒకసారి క్లుప్తంగా సమీక్షిద్దాం. తప్పకుండా. ఈరోజు మనం తెలుసుకున్నదేమిటంటే ఈఎంఎఫ్ అనేది పేరుకు తగ్గట్టుగా బలం కాదు, అదొక శక్తి కొలమానం. అలాగే బ్యాటరీ పాతబడే కొద్దీ పెరిగే అంతర్గత నిరోధం వల్లే టెర్మినల్ వోల్టేజ్ తగ్గిపోయి బ్యాటరీలు డెడ్ అవుతాయని కూడా తెలుసుకున్నాం. కరెక్ట్. ఈ జ్ఞానం వల్ల మనం వాడే రోజువారీ ఎలక్ట్రానిక్స్ వినియోగాన్ని ఒక కొత్త కోణంలో చూసే అవకాశం దొరికింది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏమిటది? ఇందాక మనం ఫారడే నియమం గురించి మాట్లాడుకున్నాం కదా, మారుతున్న అయస్కాంత క్షేత్రాలు నిరంతరం కండక్టర్లలో విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి అని. అవును. ఈ రోజుల్లో మనం 24 గంటలు వైఫై, మొబైల్ నెట్వర్క్లు, భారీ పవర్ లైన్స్ లాంటి వాటి నుండి వెలువడే మారుతున్న విద్యుత్ అయస్కాంత క్షేత్రాల మధ్యే బతుకుతున్నాం. నిజమే, మన చుట్టూ ఎప్పుడూ ఆ రేడియేషన్ లేదా ఫీల్డ్స్ ఉంటున్నాయి. మరి మానవ శరీరం కూడా ఒక కండక్టరే కదా. అలాంటప్పుడు మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న వస్తువులలో లేదా స్వయంగా మన శరీరంలోనే, మన కణజాలంలో ఎలాంటి సూక్ష్మమైన ఎలక్ట్రిక్ కరెంట్స్ నిరంతరం పుడుతూ ఉండి ఉంటాయో కదా. వావ్, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును. ఈ నిరంతర మైక్రో ఈఎంఎఫ్లకు మన శరీరం ఎలా స్పందిస్తోందో అనేది భవిష్యత్తులో పరిశోధకులు ఛేదించాల్సిన ఒక పెద్ద రహస్యం. మరింత పరిశోధన చేసేలా ఇది ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది. చాలా గొప్ప పాయింట్తో ముగించారు. మనం వాడే గ్యాడ్జెట్స్ నుండి మన శరీరంలో జరిగే మార్పుల వరకు ప్రతిదీ ఈ ఫిజిక్స్తో ముడిపడి ఉంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.